క్యాన్సర్ సాధారణంగా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చేసరికి చెప్తుంటారు, సార్ అసలు ఏ సిమ్టమ్ లేదు, ఒక నెల రోజుల లోపల మొత్తం సిక్ అయిపోయారు అని చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు. అలాంటి అంతమంది అసలు మాకు అలాంటి సిమ్టమ్ లేదు, ఈ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్, అంత బాగుంది, ఒక నెల రోజులు ఇలా అయిపోయింది, మీరు వచ్చి స్కాన్లు టెస్ట్లు ఇవన్నీ చేసేసరికి మొత్తం పాకిపోయిందని చెప్తున్నారు, ఎందుకు సార్ ఇలా అని అడుగుతుంటారు. ఇవన్నీ ఇలా రావడానికి కారణం ఏంటంటే స్క్రీనింగ్ చేసుకోవడం. స్క్రీనింగ్ అంటే ఏంటంటే క్యాన్సర్ రాకముందే మనం టెస్ట్లు చేసుకోవడాన్ని స్క్రీనింగ్ పద్ధతి అంటే మనం. సో స్క్రీనింగ్ అంటే అందరికీ మనం స్క్రీనింగ్ చేస్తామా అని అడగవచ్చు. సార్ మా ఇంట్లో క్యాన్సర్ ఉంది, మా పిల్లలందరికీ అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి, లేకపోతే మా ఫాదర్ క్యాన్సర్ వచ్చింది నేను స్క్రీనింగ్ చేసుకోవాలా, ఇలాంటి భయాలతోని కూడా పేషెంట్స్ చాలా మంది వచ్చి ఓవర్గా కూడా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకుంటున్నారు. సో దీనికి ఏంటంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే అందరికి ఒకటే తీరుగా ఒక గైడ్ లైన్స్ అనేటివి ఫ్రేమ్ చేసి పెట్టారు. సో ఎలాంటి పేషెంట్స్లో స్క్రీనింగ్ చేయాలి? ఒకటి, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, అంటే ఇంట్లో ఒకవేళ క్యాన్సర్ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ అంటే ఎవరిలో క్యాన్సర్ అంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకు కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన తాతయ్యలకు కానీ, అమ్మమ్మలకు కానీ, ఇది ఈ ఫ్యామిలీ ట్రీలో ఇలా క్యాన్సర్ ఎవరికన్నా ఉందనుకోండి, అది ఒకరికి కానీ ఇద్దరికి కానీ క్యాన్సర్ అలా ఉంటే తప్పకుండా ఏంటంటే కొంచెం మన హై రిస్క్ కేటగిరీలో ఉన్నామని ఒక కంక్లూజన్కి మనం రావాల్సి ఉంటుంది.